హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా సంధ్య కార్పొరేషన్ అని. ఇదే విజిటింగ్ కార్డ్ ఫ్రెండ్స్. చూడండి, షాప్ ఇది హోల్సేల్ షాప్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అనేది కూడా నేను అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. మొత్తం చూడండి, ఏరియా అంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. హైకోర్ట్ రోడ్లో అఫ్జల్గంజ్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇది సంధ్య కార్పొరేషన్ అని చెప్పేసి మీరు గూగుల్ మ్యాప్ చేసినా కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ పర్చేస్ చేసిన సారీస్ అన్నమాట. ఇలాగ అన్నీ ప్యాక్ చేసుకొని ఎప్పటికప్పుడు బిల్లింగ్స్ అవిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అనేది వీళ్ళు చక్కగా లిఫ్ట్ దగ్గర స్టిక్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. ప్రతి ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇంకా చూడండి, ఇవన్నీ కూడా సారీస్ మ్యాచింగ్ సెంటర్ అన్నమాట. మొత్తం కంప్లీట్గా మనకి ఏది తీసుకున్నా కూడా బల్క్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మినిమం 10,000 పర్చేస్ చేస్తే మనకి వాళ్ళ కొరియర్ సర్వీస్ అనేది ఉందన్నమాట. తక్కువ పర్చేస్ చేసినా కూడా వాళ్ళు మనకి ఇస్తారు. కాకపోతే ఏంటంటే ప్రతి ఐటెం కూడా డజన్స్లో తీసుకోవాలి. అంటే ఆ పీస్ ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్లో తీసుకోవాలి. సపోజ్ బ్లౌజ్ అనుకోండి, ఒక బ్లౌజ్ పీస్ 1 మీటర్ది మనం ఒక్క పీస్ తీసుకోవడానికి వీలు లేదు. వాళ్ళ దగ్గర అన్నీ బల్క్ ఉంటాయి అన్నమాట. మనం చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని ఇంటి దగ్గర షట్టర్స్ పెట్టుకొని సేల్ చేయడానికి ప్రతి ఒక్క ఐటెం కూడా దొరుకుతుంది. లేడీస్ వేర్ కానీ, జెంట్స్ వేర్, కిడ్స్ వేర్ కూడా. జెంట్స్ వేర్లో వచ్చేసి మనకి చాలా తక్కువ, ఓన్లీ ఇన్నర్స్, టవల్స్ అవి మాత్రమే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి, అన్ని శారీస్ అన్నమాట. శారీస్లో కూడా అన్ని రేంజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. పట్టు శారీస్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఉందన్నమాట. అన్నీ కూడా ఇక్కడ చూసారు కదా, నేను ప్రతి ఒక్కటి చిన్న చిన్నగా ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. మీరు చూసి మీకు ఎప్పుడైనా సరే బిజినెస్ ఐడియా ఉంటే మాత్రము ఇక్కడికి ఒక్కసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. హైదరాబాద్లో సంధ్య కార్పొరేషన్ అన్నమాట. ఇది అఫ్జల్గంజ్ రోడ్లో హైకోర్ట్ రోడ్ సంధ్య కార్పొరేషన్ అని మీరు టైప్ చేస్తే గూగుల్ మ్యాప్స్లో మీకు కనిపిస్తుంది. ఇవి వచ్చేసి సారీస్ ఫ్రెండ్స్. నేను అప్పుడప్పుడు మధ్య మధ్యలో మీకు సారీస్ కూడా చూపిస్తూ ఉంటాను. ప్లస్ మ్యాచింగ్ సెంటర్ కాబట్టి బ్లౌజ్ పీసెస్ కానివ్వండి, లైనింగ్ క్లాత్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉంది ఫ్రెండ్స్. ఇది లేదు లేడీస్ వేర్ అనేది ఏం లేదు. సారీ పెట్టికోట్స్, ఇంకా బ్లౌజ్ పీసెస్, లైనింగ్ పీసెస్, ఇలాగ ప్రతి ఒక్కటి. సారీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. పట్టు సారీస్ ఉన్నాయి. చూడండి, ఈ బాక్స్లో చక్కగా ప్యాక్ చేసి ఉంది. మనం నార్మల్గా తీసుకొని కూడా మన ఇంట్లో రిలేటివ్స్కి కానీ, ఏదైనా ఫెస్టివల్స్కి కానీ, ఇంట్లో ఆడపడుచులకి, లేకపోతే అత్తగారు కోడళ్ళకి ఇలాగ పెడుతూ ఉంటారు. ఇలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అలా కూడా ఇవ్వడానికి చాలా మంచిగా బాక్స్ ప్యాకింగ్ వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇవి కూడా మనం బల్క్లోనే తీసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని హై కాస్ట్వి కూడా ఉన్నాయి, అలాగే మిడ్ రేంజ్వి ఉన్నాయి. అంటే మనం రీసేలింగ్ చేయాలి అనుకుంటే మాత్రము ఇక్కడ వచ్చి మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి మినిమం 6 పీస్, కొన్ని 4 పీసెస్, కొన్ని డజన్స్లో అలా ఉన్నాయన్నమాట. బాక్స్ క్యాటలాగ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. క్యాటలాగ్స్ ఏంటంటే మనము ఏ డిజైన్ తీసుకోవాలి అనేది వాళ్ళు చెప్తారనమాట. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కోడ్స్ ప్రకారం బిల్లింగ్ చేస్తారు. బిల్లింగ్ చేసే ముందు మనకి ఎంత కాస్ట్ పడుతుంది ప్రతి ఒక్కటి కూడా చెప్తారనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పిన తర్వాత బిల్లింగ్ దగ్గర కూడా మనకు అంతా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అన్నీ మన సామాను మనం ఏమేమి తీసుకుంటాం అన్నీ కూడా ఖచ్చితంగా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు కొరియర్ చేస్తారు ప్యాకింగ్ చేసి. ఈ సర్వీస్ ఉన్నందువల్ల మనం ఎంత దూరంలో నుంచి అయినా వచ్చి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి, బ్లౌజ్ పీసెస్ చూపిస్తున్నాను. ఇలా బల్క్ మొత్తం బండెల్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అన్ని కలర్స్ చూసారు కదా. ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ ఫ్రెండ్స్. కొన్ని ఏమో 80 సెంటీమీటర్స్ ఉన్నాయి, కొన్ని ఏమో 1 మీటర్ కూడా ఉంది. కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి 1 మీటర్ పీసెస్ అవసరం పడతాయి కదా. చూడండి, కలర్స్ కాటన్ ఉంది, సింథటిక్ ఉంది, ఇంకా వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. ఇదిగోండి, గోల్డ్ కలర్వి ఉన్నాయి, ఇంకా కాటన్వి ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా మనం 12 పీసు 10 పీసు అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు కలర్స్ ఇంకా ఏమేమి వెరైటీస్ ఉంటాయి అన్నీ కూడా చూపిస్తున్నాను నేను మీకు. జస్ట్ అర్థం కావడానికి, మీరు ఏదైనా బిజినెస్ ఐడియా కనుక ఉంటే అది మీరు ఖచ్చితంగా ట్రై చేయడానికి నేను ఇదంతా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే మా రిలేటివ్ ఒక ఆవిడ ఉంది ఫ్రెండ్స్, ఆమెతో పాటు వెళ్ళాను. అందుకే నాకు కూడా ఐడియా వచ్చిందనమాట. మీ అందరికీ కూడా షేర్ చేస్తే
మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఐడియా ఉంటే హోల్సేల్ ప్రైజెస్ అసలు ఎలా ఉంటుంది, షాప్స్ ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఒక ఐడియా కోసం మీకు ఈ వీడియో అనేది నేను తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇది లైనింగ్ క్లాత్స్ అనమాట. ఇవి వచ్చేసి 10 మీటర్స్ 8 మీటర్స్ ఉంటాయన్నమాట. మొత్తం బండెల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి అన్నీ కూడా తీసుకున్నవి. చూడండి, అక్కడ షాప్లో మంచిగా పోస్టర్స్ అనేది ఇంత బాగా వేశారు. జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోస్ తీశాను ఫ్రెండ్స్. వాళ్ళ పర్మిషన్తోనే తీశాను అనుకోండి, కానీ మీతో షేర్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మనం ఏదన్నా బిజినెస్ చిన్నది కానీ ఒక 10,000 రూపీస్ అయినా సరే ఇన్వెస్ట్ చేసి చిన్న బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఉంది. చూడండి, వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, మీకు షేర్ చేస్తాను. వాట్సాప్ నెంబర్ని మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే సేవ్ చేసుకోండి. సంధ్య కార్పొరేషన్ అయిపోయిన తర్వాత బేగం బజార్కి వెళ్ళాం ఫ్రెండ్స్. బీడ్స్ చూపిస్తున్నాను కదా, ఈ బీడ్స్ కొనడానికే వెళ్ళాము. మా రిలేటివ్ ఎవరైతే ఉన్నారో సారీ బిజినెస్ చేసే ఆవిడ, తను బీడ్స్ కూడా చక్కగా గుచ్చి వీటికి లాకెట్స్ వేసి సారీ మ్యాచింగ్ చేసి సేల్ చేస్తారనమాట. ఇవి కూడా మీకు చూపిద్దాము, ఇది కూడా ఒక బిజినెస్ ఐడియా అని చెప్పేసి చూపిస్తున్నాను. ఈ బీడ్స్ గుచ్చడం వల్ల కూడా ఫ్రెండ్స్ చాలా మంచిగా ఎర్న్ చేయొచ్చు. మనము మనీ ఎర్న్ చేయడానికి ఇది కూడా ఒక బెస్ట్ ఐడియా అన్నమాట. బీడ్స్ మనం విడిగా పర్చేస్ చేసి ఇలా గుచ్చి, మీకు ఎగ్జాంపుల్గా కొన్ని పిక్స్ పెట్టాను చూడండి, ఇలా గుచ్చేసి మనం లాకెట్స్ పెట్టేసి సేల్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చి, ఈ బిజినెస్ ఐడియాస్ కనుక నచ్చి మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే ఒక లైక్, కామెంట్, షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక హైదరాబాద్కి వస్తే ఇవి విజిట్ అయ్యి ఎలా ఉంది అనేది కూడా చెప్పండి నాకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో బీడ్స్ అన్నీ. రిటర్న్ జర్నీ అయిపోతుంది ఫ్రెండ్స్ నాది. మా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ అయిపోయారు హోమ్ టౌన్కి. నేను కూడా మెట్రో ఎక్కాను మియాపూర్ కోసము. ఎక్కడైతే నేను వాళ్ళని డ్రాప్ అయిపోయానో అక్కడి నుంచి మెట్రో ఎక్కాను అనమాట. చూసారు కదా, మెట్రో ఎక్కి అవి కూడా మీకు వీడియో క్లిప్స్ అనేది షేర్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి సంధ్య కార్పొరేషన్ విజిట్ చేయండి. బేగం బజార్ కూడా వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఫుల్ టైర్డ్ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ మెట్రో వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది. నో పొల్యూషన్, నో ట్రాఫిక్ అన్నమాట. చాలా అంటే చాలా త్వరగా క్విక్గా వచ్చేస్తుంది అన్నమాట. నేను అలా వెళ్తున్నందుకు హ్యాపీగా అనిపించింది. కానీ ఒక్కసారి మెట్రో దిగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ ట్రాఫిక్లో మళ్ళీ ఆటో మాట్లాడుకొని నేను ఇంటికి వెళ్ళాను అనమాట. ఇంత ట్రాఫిక్లో వెళ్ళి మార్నింగ్ నుంచి జర్నీ చేయడం వల్ల చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తున్నాను అనమాట అక్కడంతా ఎలా ఉంది మెట్రో స్టేషన్ దిగిన తర్వాత అనేది. ఇలా వెళ్ళాను కదా, చాలా బాగా అనిపించింది నాకు. ఈ విషయాలను మీకు షేర్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.